వరద బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందించిన మానవతా సంస్థ సభ్యులను సత్కరించి అభినందనలు తెలియజేశారు. అందరి సహకారంతోనే మానవతా ద్వారా 1250 వరద బాధిత కుటుంబాలకు అండగా నిలబడగలిగామని సంస్థ ప్రతినిధులు తెలియజేశారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సర్వసభ్య సమావేశం ఆదివారం ఉదయం నిర్వహించారు. ఇటీవల సంభవించిన వరదల కారణంగా లంక గ్రామాల్లో నిరాశ్రులైన 1250 కుటుంబాలకు మానవతా సంస్థ ద్వారా 5 లక్షల రూపాయల విలువైన నిత్యావసర సరుకులు, దుప్పట్లు, టవల్స్ పంపిణీ చేసిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో భాగంగా వరద బాధితులకు సహాయం అందించిన సభ్యులను మెమెంటోస్తో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రీజనల్ చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ సంస్థ చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమని తెలిపారు. సంస్థకి కమ్యూనిటీ హాల్ నిర్మించే ప్రయత్నం చేద్దామని ఆయన తెలియజేశారు. సంస్థ చైర్మన్ కొలసాని రామచంద్ మాట్లాడుతూ సహాయం అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. ఒక మంచి వేదిక ఉంటే దాతలు ముందుకు వస్తారని తెలిపారు. సభ్యులు డాక్టర్ భీమవరపు సామిరెడ్డి మాట్లాడుతూ మానవతా తరపున హెల్త్ క్యాంప్స్ నిర్వహించే ఆలోచన చేయాలని సూచించారు. సంస్థ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ ఓంకార్ ప్రసాద్ మాట్లాడుతూ మెంబర్షిప్ పెంచే కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఇదే వేదిక ద్వారా కూరపాటి రవీంద్రనాథ్, కళ్యాణి దంపతులు ఇంటర్మీడియట్ చదువుతున్న తుళ్ళూరి తేజస్వికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం, అదేవిధంగా అన్నాబొత్తుని శ్రీధర్ డిగ్రీ 2వ సంవత్సరం చదువుతున్న వలవరపు జనార్దన్ రావుకి 12,000 ఆర్థిక సహాయం మానవత ద్వారా అందజేశారు. ఈ కార్యక్రమంలో సభ్యులు పి వెంకట్, పరిమివాసు, డి సోమయ్య శాస్త్రి, ఎస్వి శర్మ, వెంపటి సత్యనారాయణ, ఎం రవీంద్రనాథ్, రోహిణి మానవత సభ్యులు పాల్గొన్నారు. మానవత మెంబర్స్ ఇంకా పెరుగు కొద్దీ ఇట్లా మనం మంత్లీ ఒక మీటింగ్, ఒక వారం మీటింగ్ అయినా కూడా చేసారా మనం ఇప్పుడు నాకేమనిపించిందంటే మరి ఒక కమ్యూనిటీ హాల్ అవసరమేమో అనిపించింది నాకు. మానవత కమ్యూనిటీ హాల్ రవీంద్రనాథ్ గారు ఒక మానవత కమ్యూనిటీ హాల్ అవసరమేమో అనిపించింది ఇప్పుడు పాపం. ఎందుకంటే మనం ఎక్కడో ఉంటున్నాం, దీనికి కూడా ఒక కమ్యూనిటీ హాల్ మనం తయారు చేసుకుంటే బాగుంటుందని ఒక చిన్న ఆలోచన వచ్చింది నాకు. చాలా ప్లేస్ చాలా అందుకని అప్పుడు తర్వాత అది ఒకటి మనసులో పెట్టుకుందాం. నాకు అది వచ్చిన ఆలోచన వచ్చింది, కమ్యూనిటీ హాల్ డెవలప్ చేసుకుందాం. తప్పకుండా ఏమైనా ప్లేస్ ఇస్తే మనకు అర్థం కాదు ఉండాలి, దాతలు ఉండాలి, ఇస్తారు. ఎందుకైనా ఉపయోగపడతాయి మానవత ప్రోగ్రాంకి. తర్వాత ఎన్రోల్మెంట్ ఒకటి ఏంటంటే ఇప్పుడు మెంబర్స్ సుమారు 500 మంది అయ్యారు. 7,000 మెంబర్స్ అనే టార్గెట్ చేద్దాం అనుకున్నాము. ఓంకార్ ప్రసాద్ గారు ఈ విషయంలో చాలా పట్టుదలగా ఉన్నారు. ఇప్పుడు సామిరెడ్డి గారు ఇప్పుడు లోపలికి వెళ్ళారు, ఎక్కడ కూర్చున్నారో పాపం. కాబట్టి అందరూ మొన్న ఇంటికి వెళ్ళి వాళ్ళు కలిసి మానవతాలో చేర్పించారు. దానికి చేరిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అట్లాగే ఇంకొకసారి ఏంటంటే మనం ఈ సంవత్సరంలో 1000 దాదాపు ప్రయత్నం. సెప్టెంబర్ మాసం మానవతా సర్వసభ సమావేశం ఈరోజు జరిగింది. ఈ సమావేశం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ మధ్యకాలంలో ఏర్పడిన వరదలకి మన తెనాలి పరిసర ప్రాంతాల్లో ఉన్న లంక గ్రామాలు, సుమారు 14 లంక గ్రామాలకి మానవతా సభ్యులు ఇచ్చిన కంట్రిబ్యూషన్తో 5 లక్షల రూపాయలు విలువ కలిగిన గ్రాసరీస్ని, దుప్పట్లని, టవల్స్ అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా మేము ఈరోజు సహాయం చేసిన మానవతా సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతా సభ నిర్వహించాము. మంచి ప్లాట్ఫామ్ కనుక దొరికితే దాతలు ముందుకు వస్తారు. ఎంత దాతృత్వాన్ని చూంచడానికి, సహాయం చేయడానికి ముందుకుంటారనే దానికి మేము ఒక మంచి ఉదాహరణకి తీసుకున్నాము. ఒక 2-3 రోజుల్లోనే 5 లక్షల రూపాయలు మేము పోగు చేయగలిగాము, ఇవ్వగలిగాము. కాబట్టి ఈ వరద బాధితులకి, ఒక మంచి కుటుంబాలకి, 1250 కుటుంబాలకి మేము సహాయం చేయడానికి సహకరించిన మా మానవతా సభ్యులందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలానే ఈ మొత్తం కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన మా ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్సు, అలానే మా ఏసీ డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్, వీళ్ళందరికీ కూడా నేను పేరు పేరున అభినందనలు తెలియజేస్తాను. చంద్ర గారు, మా చైర్మన్ గారు ఆదేశాల మేరకు లంక గ్రామాల్లో స్వయంగా మేము ఒక టీముగా ఏర్పడి, వెంకట గారు, శ్రీనివాస్ గారు, వాసు గారు, అట్లానే కొంతమంది టీముగా ఏర్పడి అక్కడ ముందు పరిస్థితులు ఎలా ఉంటాయో చూసి తర్వాతే ఒక నిర్ణయానికి వద్దామని మేము చెప్తే అది మంచి ఆలోచన మా రీజనల్ చైర్మన్ గారు చెప్పడంతో ఆ గ్రామాల్లో ఒక 5 రోజులు పర్యటన చేశాము. ఏ గ్రామం అయితే ఎక్కువగా ఆ గ్రామ ప్రజలు ఇబ్బంది పడ్డారో, నిజంగా ఎవరికైతే మనం ఇచ్చేది ప్రతి రూపాయి లబ్ధి చేకూరుతుందో అనే ఆలోచనతో మేము ఆ పరిసర ప్రాంతాల్లో తిరిగి లబ్ధిదారుల్ని వాళ్ళకి టోకెన్ ఇష్యూ చేసి ఆ టోకెన్ ప్రకారం వాళ్ళకి సరుకులు సుమారు 700 రూపాయలు విలువ చేసి సరుకులు ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఎంతో ఆనందపడ్డారు. ఇంత సహాయం అందించిన వాళ్ళు చాలా చక్కగా మాకు 15 రోజుల పాటు ఉపాధికి లేకపోయినా మీరు మాకు చేదోడు వారికి అందించారు.
అని చాలా ఆనందపడ్డారు. రీజనల్ చైర్మన్ గారు ఈరోజు ఒక సందేశం ఇచ్చారు. ఏంటంటే ప్రతి ఒక్క మానవతా సభ్యులు మరి ఒక మానవతా సభ్యుని చేర్చడానికి సహకరించాలని, ఆ సందర్భంగా మానవతా సభ్యులు ప్రజెంట్ 600 పైగా మెంబర్షిప్ జాయిన్ అయి ఉన్నారు. దాన్ని 1000 చేయాలని ఆలోచనతో ఉన్నారు. అందరూ సహకరిస్తారని